గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మీకోసమే అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా బహుశా కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ ఈ ఏదైతే ఉందో అది మీకోసమే త్యాగం చేసిన బీఆర్ఎస్ క్యాండిడేట్ దొరకక నిలబెట్టలేదా? మీకోసం త్యాగం చేశారంటుంటే మీరు క్యాండిడేట్ దొరకని క్యాండిడేట్ దొరక్క నిలబెట్టలేదా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గారు మీ నాయకురాలు, మీరు పదే పదే మాట్లాడుతున్న ఆవిడ గురించి, ఆమె రాజీనామా చేయమనండి, మంచి బీసీకి ఇవ్వమనండి ఎమ్మెల్సీ. రైట్. అంటే ఇక్కడ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు ఒక దశలో ఆనెస్ట్గా చెప్పాలి, ఒక దశలో బీజేపీలో విలీనం చేయాలనుకున్నారా, బీజేపీతో జతకట్టాలనుకున్నారా, పార్లమెంట్ ఎన్నికలప్పుడా, అసెంబ్లీ ఎన్నికలప్పుడా, లేదు బెయిల్ కోసం జరిగిందా లేదా? అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పులు తొడుక్కోదు, ఒకవేళ తొడుక్కుంటే ఆ చెప్పుకు కూడా దాకనీయం బీఆర్ఎస్ పార్టీ అని మీ స్థాయిలో ఉంటుంది కదా. వాళ్ళు ఒక దశలో చర్చలు జరిపారు అనేది కాన్ఫిడెన్షియల్ న్యూస్. అది కేసీఆర్ న్యూస్, కేసీఆర్ ఛానల్. అది మీరు టీవీలో కూడా ఉన్నారు, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు కాదు, నేను లేటెస్ట్ సంగతి. వాళ్ళు అట్లా రాపించుకుంటా ఉంటారు వాళ్ళ ఛానల్లో, న్యూస్ లో రాపించుకుంటారు. కేటీఆర్, హరీష్ ఇద్దరు కలిసి వెళ్ళారని. మోదీ గారు బిజీగా ఉన్నారు, అమిత్ షా గారు బిజీగా ఉన్నారు, నడ్డా గారు బిజీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి గీళ్ళతోటి మాట్లాడే టైము లేదు, వాళ్ళు మాట్లాడే ఇష్టం కూడా లేదు, వీళ్ళంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. రేపటి రోజున మీకు ఇక్కడ అవసరమైతే ఒకవేళ బీఆర్ఎస్ని కలుపుకుంటే తప్ప మా అధికారులకు రాలేమో అని అనుకుంటే కూడా కలుపుకోరా? మాకు దగ్గర కనుచూపు మేరల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో కూడా రానియం. కానీ రాజకీయాలు అది సాధ్యం. అరవింద్ గారు నిజం చెప్పండి, చంద్రబాబు కూడా చాలా విమర్శించాడు ప్రధానమంత్రిని, ధర్మ పోరాటం అన్నాడు. 2019కి ముందు బయటకు వచ్చి ప్రధానమంత్రి గారిని చాలా స్ట్రాంగ్గా విమర్శించారు, ఇవన్నీ చేశారు. కానీ ఇవాళ పొరపాటు అయిందని ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. వస్తారేమో. అవునండి, ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయి నాయకుడు, ప్రపంచాన్ని దిశానిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మోదీ గారే ఇవ్వగలుగుతారని కూడా చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మోదీ గారు తిట్టలేదని నేను అంటలేను, మేము రానిచ్చే ప్రశ్నలే లేదని నేను. రాజకీయాల్లో అరవింద్ ధర్మపురి అంటున్నాడు, మా నాయకత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నితీష్ని చూసాం, చంద్రబాబుని చూసాం. ఇట్లా దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి వచ్చారు, ఎన్డీఏలోకి వచ్చారు, పోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అరవింద్ గారు మీ ఇంటర్వ్యూ సమయం ఎంత? అర్ధగంట. అందులో అవసరం లేదండి మీ టాపిక్ అయితే. ఈ పార్టీయే ఉండదని చెప్తున్నా కదా, అంతేనా? ఈ పార్టీయే ఉండదు, అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కేటీఆర్ కింద పనిచేసే ఇష్టం ఉండదు వాళ్ళకి. కేసీఆర్ పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఆయన చేయాల్సింది చేసేసిండు. మేమందరం గౌరవిస్తాం. ఆయన 2014 వరకు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మేము గౌరవిస్తాము. ఆ తర్వాత ఆయన చేసిన పనులకి ఆయన ఖరాబ్ అయిపోయింది తప్ప, అప్పటి వరకు అయితే ఆయన చేసిన పనికి మేము గౌరవిస్తాం. లాస్ట్ క్వశ్చన్, దట్ పార్టీ విల్ నాట్ సర్వైవ్. కానీ దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, దాంట్లో నెంబర్ 2, 3గా ఉన్నటువంటి హరీష్ రావు కానీ కొద్దిగా ఉన్న టచ్లోకి వచ్చారా? ఎవరికి? బీజేపీకి. ఆ పార్టీని వదిలేద్దాం, ఆ పార్టీ సర్వే కాదు కాబట్టి మరి ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, లీడర్లు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కుటుంబ సభ్యులు తప్ప. ఆయన కుటుంబ సభ్యుడు, హరీష్ రావు దూరం కదా, కొద్దిగా మరీ కుటుంబ సభ్యుడేం కాదు వాళ్ళిద్దరు. అది కవిత కేటీఆర్ చెప్పాలా కుటుంబ సభ్యుడు? మీరు చెప్పచ్చు కదా. నేనెట్లా చెప్తానండి? అదే వాళ్ళ కుటుంబం, మీ వ్యూ పాయింట్లో వాళ్ళకి ఏదో సుట్టమైతేనని తెలుసు నాకు. కేసీఆర్ సుట్టమైతేనని తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యుడు, మేమంతా ఒక ఫ్యామిలీ అని అనుకునేది కేటీఆర్ అనుకుంటున్నా లేదో మాకు తెలియదు. నాకు అక్కడ మిగిలిన నాయకులు, హరీష్ రావు కూడా పక్కన పెట్టండి, మిగిలిన నాయకులు అందరూ కూడా ఏ బీజేపీ వైపు చూడాల్సిన తప్ప. నేను అదే అడుగుతున్నా, నేనే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి వేరే మార్గమే ఉండదండి. ఎవరైనా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కదా. ఆ పార్టీ సర్వే కదా, అవగాహన ఉంది కదా. అవును, నాకు అవగాహన ఉందని మీరు నమ్ముతారా? ఎంతో అంత. అందుకని అంటే ఒక్కడు మిగిలాడు బీఆర్ఎస్ లా. వాళ్ళు ఇప్పుడు మీరు పదే తీసుకున్న నాయకురాలు పేరు ఉంది కదా, ఆమె కూడా బీఆర్ఎస్ ఉంటుందో లేదో నాకు డౌట్. ఇది మీరు ఈ డేట్ రాసి పెట్టుకోండి. హరీష్ రావు మీ టచ్ లో ఉన్నాడని కేటీఆర్ నమ్మట్లేదని బయట క్యాడర్, వాళ్ళ క్యాడర్ కానీ బయట. హరీష్ రావు ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుడా కాదా తెలుసుకోమనండి.
హరీష్ రావు తెలుసుకోమనండి. ఓకే, మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? లెట్ హరీష్ రావు డిసైడ్ వెదర్ ఈస్ కల్వకుట్ల ఫ్యామిలీ ఆర్ నాట్. రైట్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంతా బీసీకి సంబంధించినటువంటి బీసీ కులగణ బీసీది నడుస్తుంది. బహుశా నడిపిస్తున్నారు ఈ కాంటెస్ట్ లో ఎవరు నడిపిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈ కాంటెస్ట్ లో బీజేపీ కూడా బీసీ నినాదంతోనే లాస్ట్ ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని నినాదంతోనే వెళ్ళింది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో అరవింద్ గారికి బహుశా పాసిబిలిటీస్ ఛాన్సెస్ అది అధ్యక్షుడా లేకపోతే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడాలంటే యు ఆర్ విత్ రాంగ్ పర్సన్. అంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారా లేదు? మా హైకమాండ్ నిర్ణయం. ఆ కాంటెస్ట్ తీసుకుందాం. కాంగ్రెస్ 2023లో ప్రకటించారు, 28లో ప్రకటించవచ్చు, ప్రకటించపోవచ్చు, ప్రకటించకుండా చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి. అంటే ఇప్పుడు అంతా బ్యాలెన్సింగ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. ఓకే, మీ పార్టీ లైన్ లేకుండా ఇంకోటి తప్పదు. సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయటంలో బీజేపీకి మించి ఏ పార్టీ లేదు. ఎస్, అంటే కొన్ని మనం చూసాం. ప్రీవియస్ ఎలక్షన్ జరిగినటువంటి హర్యానాలో ఏం జరిగిందో చూస్తున్నాం, లేకుంటే ఇంకో చోట మీరు చెప్పిన మహారాష్ట్రలో కానీ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి కాంటెస్ట్ లో చూసినా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్ చూసుకోండి, ఈ రాష్ట్రంలో 2019 కేబినెట్ చూసుకోండి, 2014 చూసుకోండి, కులాలే కాదు నేననేది పదం వాడదాం, మహిళలు పురుషులు కూడా చూసుకోండి, మీ పదమే వాడతాం. సోషల్ ఇంజనీరింగ్ లో కూడా వర్కౌట్ కావాలంటే ఒక బీసీని అధ్యక్షుడిగా పెట్టడమో, బీసీని ముఖ్యమంత్రి అని నినాదం ఎందుకు ఇచ్చారు, ఆనాడు ఇచ్చారు, రేపు ఇస్తారు ఎవరు అని మీరు అన్నారు, దాన్ని కూడా వదిలేస్తా. కానీ ఆ కాంటెస్ట్లో భాగమే ఆర్ కృష్ణయ్యని తీసుకున్నా, లేదు ఇంకెవరినైనా ఆ కాంటెస్ట్లో బీజేపీలో చర్చ జరుగుతుంది అనేదైనా వాస్తవా కాదా? ఇక్కడ ఒక హిందూ రాష్ట్ర స్థాపన జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, బలమైన హిందువు లీడర్షిప్లో జరుగుతుంది.